హలో మై బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ గైస్. ఇప్పుడే నా కార్డ్ ఫినిష్ తీసుకొని వచ్చి పెట్టని మాట్లాడుతున్నా. అందరూ నన్ను ఎప్పటి నుంచో అడిగే క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఏం తింటావు, అసలు ఏం తింటున్నావు, అన్నం తింటున్నావా లేదా, ఎగ్స్ తింటున్నావా, చికెన్ తింటున్నావా, అసలు ఎన్ని క్యాలరీస్ తింటున్నావు అని చెప్పేసి ఊరికే అందరు అడుగుతారు. రోజు అడిగే క్వశ్చనే అది. అండ్ ఈరోజు అదే బ్లాగ్ చేద్దామని ఫిక్స్ అయినా. నా ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ బ్లాగ్ చేస్తున్నా. సో పొద్దున ఓట్స్ నుండి నైట్ బయట వరకు మొత్తం మీకు అన్నీ చూపిస్తాను. నేను ఏమేమి తింటున్నా, ఎన్ని క్యాలరీస్ తింటున్నా, ఎన్ని మైక్రోస్ వస్తున్నాయి మొత్తం చూపిస్తా. అదే బ్లాగ్ ఈరోజు. ఇప్పుడే నా కార్డ్ ఫినిష్ చేసుకున్నాను. నా ఫస్ట్ మీల్ మీకు తెలిసిందే నేను, ఎందుకంటే ప్రీవియస్ బ్లాగ్లో కూడా చూపించిన. నా ఫస్ట్ మీల్ ఓట్ మీల్. ఈరోజు కూడా అదే ఓట్ మీల్ ఉంది, కానీ కొంచెం చేంజెస్ ఉన్నాయి. ఒక 5 grams పీనట్ బటర్ తగ్గింది అలా. అండ్ ఇప్పుడు బనానా కూడా లేదు, ఎందుకంటే నిన్ననే అయిపోయింది, తెచ్చుకోలే నేను. అండ్ ఇప్పుడు తీసుకుందామంటే ఇంకా ఓపెన్ చేయలే, మనం ఎర్లీ మార్నింగ్ ఓపెన్ చేయరు కాబట్టి. సో ఇప్పుడు ఓట్స్ ఇంకా జస్ట్ పీనట్ బటర్ తిన్నాం. మన ఫస్ట్ మీల్ అది చూపిస్తాం. సో ఇది మన ఫస్ట్ మీల్, మీకు తెలిసింది ఎందుకంటే ప్రీవియస్ బ్లాగ్లో కూడా చూపించిన. ఓట్స్ ఇంకా పీనట్ బటర్. ఒక పీనట్ బటర్ 5 grams తగ్గిందంటే ఇలా మనకి 310 calories ఇంకా 13 grams ప్రోటీన్ వస్తుంది. మీకు ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇస్తాను మైక్రోస్ అన్ని. అంటే ఇది ఫస్ట్ ఎందుకు తీసుకుంటా, ఈ మీల్ ఎందుకు తీసుకుంటా, నేను ఎందుకు తింటా అంటే, నాకు ఇప్పుడు వర్కౌట్ ఉంది కాబట్టి నాకు కొంచెం ఎనర్జీ కావాలి. సో నేను ఆల్రెడీ ఎంపీసమ్మ కార్డియో చేసి ఇది తింటున్నా. నాకు ఇప్పటికీ నేను లోలో ఉంటా, 1500 calories తింటున్నా కాబట్టి. సో ఇది తింటే నాకు ఇది తీసుకొని ఒక హాఫ్ స్కూప్ ప్రీ వర్కౌట్ తీసుకుంటా. సెట్ ఇంకా నాకు కొంచెం కార్బ్స్ ఇంకా కెఫెన్ మంచిగా నాకు వర్కౌట్ ఇంప్రూవ్ అవ్వడానికి కొంచెం ఏమంటారు, వర్కౌట్లో బ్యాలెన్సింగ్ ఉంటుంది, నాకు కొంచెం ఎనర్జీ ఉంటుంది, చేయగలుగుతా, మంచిగా వర్కౌట్ చేయగలుగుతా. నాకు కొంచెం పంపు కూడా మంచిగా ఉంటుంది కార్బ్స్ లోడ్ చేసిన కాబట్టి. సో ఇదైతే నేను అందుకే తీసుకుంటా. మీరు కూడా కార్బ్స్ లోడ్ చేసి వర్కౌట్ చేయండి బాయ్, మంచిగా ఉంటుంది. ఎందుకంటే అందరు అడుగుతారు నా దగ్గర వచ్చి, ఇలా ఎనర్జీ లేదు బ్రో, ఇలా అంత చేపు దగ్గరలేదు, ఇంటికి హోమ్ది అవుతుంది, ఏం తిన్నామంటే ఏం లేదు, ఒక బ్లాక్ కాఫీ తాగొచ్చిన అని అంటారు కొందరు ఏమో ఆమ్లెట్ తినేసిన, గుడ్లు తినొచ్చిన బ్రో అని అంటారు. మంచిగా ఏం లేదు బాయ్, కొంచెం అన్న కార్బ్స్ లోడ్ చేసుకున్నాండి, కొంచెం బ్లాక్ కాఫీ తాగండి, సెట్ ఉంటుంది. వర్కౌట్ కూడా మీకు మంచిగా ఎనర్జీ ఉంటుంది, వర్కౌట్ మొత్తం అయిపోయేదాకా ఎనర్జీ ఉంటుంది, మంచిగా చేయగలుగుతారు. అది ఏం తింటారు కార్బ్స్ అంటే, స్వీట్ పొటాటో, లేకపోతే రైస్ కేక్తో పీనట్ బటర్ పెట్టుకొని రైస్ కేక్ అన్నది తినండి, లేకపోతే ఓట్స్ బెస్ట్ బాయ్, ఓట్స్ తినండి మంచిగా. కొంచెం ఓట్స్ ఒక 30-40 grams ఓట్స్ తీసుకొని మంచిగా రండి. ఒక 40-50 minutes ముందు, 1 hour ముందు తిన్నా ఏం కాదు, 1 hour ముందు తింటే ఇంకా బెటర్. 1 hour ముందు తిని మంచిగా జిమ్కి వచ్చిందంటే మీకు మంచి ఎనర్జీ ఉంటుంది. ఇది నా ఫస్ట్ మీల్ అంతే. ఇప్పుడు ఇంకా నా వర్కౌట్ ఒక 20 minutes అయినాక వర్కౌట్ స్టార్ట్ చేసుకుంటా. పోయి బ్యాక్ వర్కౌట్ ఉంది, బ్యాక్ వర్కౌట్ కూడా ఏమైనా షూట్ చేయడానికి ట్రై చేస్తా. ఇట్లా మంచిగా కంటెంట్ ఇట్లా మంచిగా షూట్ చేద్దామని ఉన్నది, బ్యాక్ వర్కౌట్ చేసుకుంటా. కానీ మా జిమ్లో ఇప్పుడు ఎట్లా అందరు జిమ్లలో పాటలు పెడతారు కాబట్టి ఈడ కూడా అంతే, పాటలు పెట్టారు జిమ్లో. క్లిప్స్ తీస్తా కానీ సాంగ్స్ పెడతాం, కొంచెం మ్యూజిక్ యాడ్ చేసి వర్కౌట్ ఒక 2-3 క్లిప్స్ తీసి పెడతాం. బ్యాక్ వర్కౌట్ ఉంది, లాస్ట్కి పంప్ కూడా చూద్దాం మనం, ఇలా మన బ్యాక్ ఎట్లా పంప్ అవుతుంది ఏంటన్నది. లెట్స్ గో. సో గైస్, వర్కౌట్ అయితే అయిపోయింది. వచ్చిన సెకండ్ మీల్ కూడా తింటున్నా. చూడండి, 4 egg whites, ఓన్లీ 4 egg whites ఉన్నాయి. ఇవి
ఇలా క్యాలరీస్ వచ్చేసి 83 క్యాలరీస్, 17 గ్రామ్స్ ప్రోటీన్ ఏమో వస్తుంది. దీని క్యాలరీస్ అండ్ మైక్రోస్ నేను స్క్రీన్ మీద ఇస్తాను. అండ్ ఇదే దీనిలో లైట్గా కొంచెం లైట్గా సాల్ట్, ఇంకా ఏమంటారు పెప్పర్ వేసుకుందామంటే పెప్పర్ అయిపోయింది. అది కొంచెం ఏమంటారు చిల్లీ పౌడర్ వేసిన టేస్ట్ కోసం. నార్మల్గా తింటే నాకు తినబుద్ధి కాదని చెప్పి వేసుకున్నా అంతే. ఇవి 4 ఎగ్ వైట్స్. వర్కౌట్ అయితే మంచిగా అయింది. కొన్ని క్లిప్ తీసిన, మీరు చూసే ఉంటారు. లాస్ట్కి పంప్ కూడా చూపించిన. ఎట్లుంది బ్యాక్ కండిషన్, ఎట్లుంది కామెంట్ చేయండి పక్కా. ఈ బ్యాక్తో మనం స్టేజ్ మీద కొట్టగలుగుతామా లేదా, అందరు బ్యాక్లైన్ డామినేషన్ చేస్తామా లేదా, చెప్పండి. ఎట్లుంది కండిషన్ చెప్పండి. అండ్ ఇదే ఇంకా ఇది కూడా నా బ్రేక్ఫాస్ట్ మీల్. ఆ ఓట్స్ ఇంకా ఎగ్స్ ఉండే. నేను ఏం చేసిన అంటే ప్రీ వర్కౌట్ కింద ఓట్స్ తినేసిన, ఇక పోస్ట్ వర్కౌట్కి ప్రోటీన్ కోసం ఇది పెట్టుకున్నా. కథం క్లోజ్ ఇక్కడికే నా బ్రేక్ఫాస్ట్. థర్డ్ మీల్ లంచ్ మీల్ ఉంటుంది డైరెక్ట్. థర్డ్ మీల్ చూపిస్తా, థర్డ్ మీల్లో కలిసి. సో గైస్ నా థర్డ్ మీల్ కూడా తింటున్నా ఇప్పుడే, ఇంకా తినలేదు, స్టార్ట్ చేయలేదు. నా థర్డ్ మీల్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ. చికెన్ పులావ్ ఇంకా 50 గ్రామ్స్ వెజ్జెస్ ఉన్నాయి. దీనిలో 40 గ్రామ్స్ రా రైస్తోని చికెన్ పులావ్ చేసుకున్నాం. 150 గ్రామ్స్ చికెన్, 40 గ్రామ్స్ రా రైస్ అండ్ 50 గ్రామ్స్ వెజ్జెస్. ఇది నా థర్డ్ మీల్ లంచ్. అయితే నాకు ఆఫ్టర్నూన్ లంచ్కి అండ్ డిన్నర్ కలిపి 400 గ్రామ్స్ చికెన్ ఉంది నా డైట్లో. సో నేను ఏం చేసిన అంటే ఈ పులావ్లో 150 గ్రామ్స్ చికెన్ వేసేసిన, సాయంత్రం ఒక 100 గ్రామ్స్ తింటా, అండ్ నైట్ డిన్నర్లో ఒక 150 గ్రామ్స్ తింటా. ఎందుకంటే డివైడ్ చేసుకున్నా, మీల్స్ అనేది డివైడ్ చేసుకున్నా, నాకు బాగా ఆకలి అవుతుంది. సో నేను మీల్స్ అనేది డివైడ్ చేసుకున్నా. ఇది ఇంత యమ్మీ ఉంటుంది. మా అమ్మ నా కోసం, నాకు క్రేవింగ్స్ రావద్దు, బయట ఏం తినబుద్ధి కావద్దు అని చెప్పేసి ఎంత ఇట్లా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి, అంత మంచిగా ఉంది అది మా అమ్మ చేస్తే. అట్లా బా డైట్లు ఉంటే ఓవర్ బ్రో, డైట్లు ఉంటే ఇట్లా అది తినద్దు ఇది తినద్దని. మీకున్న మైక్రోస్ క్యాలరీస్తోని చేసుకొని తినండి, మస్తు ఉంటుంది. టేస్టీ అన్నీ చేసుకొని తినచ్చు. నా ప్రెప్పులో నాకు బయట తినబుద్ధి కాకుండా ఇన్ని రోజులు ఉన్నా అంటే మెయిన్ కారణం మా అమ్మనే. ఇంకా నాకు మంచి రెసిపీస్ చేసి ఇస్తుంది, నాకున్న క్యాలరీస్లోనే, నాకున్న వాటితోనే. సో అది మ్యాటర్. ఈ థర్డ్ మీల్ సూపర్ బసర్ చికెన్ పులావ్. ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దీని రెసిపీ మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి. సపరేట్ వీడియో మా మమ్మీతో కలిసి చేస్తాను పక్కా. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు. అది థర్డ్ మీల్ నాది. అండ్ ఫోర్త్ మీల్లో మళ్ళీ కలిసి. సో గైస్ నా ఫోర్త్ మీల్ కూడా తినేస్తున్నా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. 100 గ్రామ్స్ చికెన్, ఇంకా 50 గ్రామ్స్ వెజ్జెస్. ఆల్రెడీ సగం తినేసిన. బాబా చూస్తుంటే నోట్ల నీళ్ళు వస్తున్నాయి బ్రో. ఇక నేను ప్రతి మీల్కి నేను ఎక్స్ప్లెయిన్ అంత హైలైట్ చేస్తే బ్రో మా అమ్మ. చికెన్ టిక్కా చేసి ఇచ్చింది నాకు 100 గ్రామ్స్ చికెన్ టిక్కా వెజ్జెస్. అసలు ఇక బయట ఫుడ్ ఎందుకు గుర్తొస్తుంది బ్రో? మీకు కూడా ఈ రెసిపీలు కావాలి, ఇట్లా తినాలని మీకు కూడా అనిపిస్తే మీరు ఖచ్చితంగా కింద కామెంట్ చేయరి, చికెన్ రెసిపీ చేపి బ్రో అని. మా మమ్మీకి ఆ కామెంట్ చూపించి బదిలాడి మీకోసం చికెన్ ఎట్లా చేసుకున్నాడో మా మమ్మీని అక్కడ కూర్చోబెట్టి చేపిస్తా మీకోసం పక్కా. ట్రస్ట్ మీ బ్రో, అసలు మీరు తింటేనైతే అడాక్ట్ అయిపోతారు ఈ చికెన్కి, ఈ రెసిపీస్కి పక్కా ఇది. సో ఇది మ్యాటర్. ఇది 100 గ్రామ్స్ చికెన్, ఇంకా 50 గ్రామ్స్ వెజ్జెస్. దీని క్యాలరీస్ అండ్ మైక్రోస్ మీకు అక్కడ స్క్రీన్ మీద ఇస్తాను. అండ్ ఏంటంటే ఇది యాక్చువల్గా నాకు పొద్దున బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మధ్యలో స్నాక్ 4 మీల్సే. ఇంకా నేనేం చేసిన అంటే 6 మీల్స్కి డివైడ్ చేసుకున్నా. ఇప్పుడు ఇది తినేసి నేను జిమ్కి వెళ్ళిపోతా. ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే 4:36 అవుతుంది. ఇంకొక గంట ఉండి జిమ్కి పోతా. ఇది తిన్నాక కొంచెం ఎనర్జీ ఉంటుంది నాకు. ప్రీ వర్కౌట్ మీల్ లెక్క హెల్ప్ చేస్తుంది అంతే. 4 మీల్స్ని 6 మీల్స్ చేసినాం అంతే, ఏం లేదు మ్యాటర్. ఇది నా మీల్, 4th మీల్. నేను మళ్ళీ 5th మీల్లో కలుస్తా.
బాయ్. ఎంజాయ్ చేస్తా ఫుడ్. సూపర్. బాబాయ్ గుర్తొస్తున్నావు. ఇదే మన 5th meal ఆమ్లెట్. చూడండి ఎంత పఫీ వచ్చిందో. సో ఇప్పుడే జిమ్ నుండి ఇంటికి వచ్చిన కార్డియో ఫినిష్ చేసుకొని నా 5th meal తింటున్నా. చూపిస్తే చూడండి. ఇది 4 egg whites 1 whole egg అండ్ ఇది 70 grams బనానా, పొద్దున స్కిప్ చేసిన బనానా. నాదే వ్లాగ్ చూసుకుంటూ తింటున్నా. స్టార్ట్ చేయాలి. సో అంతే, ఇది 5th meal. దీన్ని క్యాలరీస్ అండ్ మైక్రోస్ మొత్తం నేను స్క్రీన్ మీద ఇస్తాను. మళ్ళీ 6th mealలో కలుస్తాను. సో గైస్, నా ఫైనల్ మీల్కి అయితే వచ్చేసిన. నా ఫైనల్ మీల్ తింటున్నా ఇప్పుడు 6th meal. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. 150 grams చికెన్ బ్రెస్ట్ అండ్ 40 grams రా రైస్ కుక్ చేసింది, ఇంకా 150 grams వెజ్జీస్. ఇదే నా ఫైనల్ మీల్. మంచిగా కాప్స్ లోడ్ చేస్తున్నా కూడా మంచిగా నిద్ర వస్తుంది. ఇది తినేసి పడుకోవడమేగా. అండ్ ఇదే నా ఫుల్ డే ఆఫ్ వ్లాగ్ ఈటింగ్ ఛాలెంజ్. అండ్ మీకు అన్నీ చూపించిన నేను 6 meals, నా 6 meals చూపించిన. అండ్ దీన్ని కూడా మైక్రోస్ ఇంకా క్యాలరీస్ ఇక్కడ ఇస్తా. అండ్ ఇంకా మీకు ఏం బ్లాగ్స్ కావాలి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి, లేకపోతే ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా మీరు కింద కామెంట్ చేయొచ్చు, నేను రిప్లై ఇస్తా పక్కా. సో ఇదే నా బ్లాగ్, ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ద రా వికీ. మొత్తం రా కంటెంట్ కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సపోర్ట్. అండ్ అంతే. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తా. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. బాయ్.